నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కొనసాగుతున్న సింగరేణి అధికారుల దీక్షలు. రామగుండం నగరపాలకంలో రోషయ్యకు ఘన నివాళి. గోదావరికంలో అగ్ని ప్రమాదము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె రోషయ్య జయంతి సందర్భంగా ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య ఆయన సేవలను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటుగా రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, ఏఈ మీర్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్పా టిఎంసి మౌనిక, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు ఉన్నారు. తీసుకొచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు కావలసిన నిధులన్నిటిని కూడా సమకూర్చి అన్ని రంగాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు రోషయ్య గారు. వారి బాటలో ప్రజలందరూ నడిచి రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి గారు వారి యొక్క జయంతి సందర్భంగా వారికి మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక సేవలు అందించి ఉమ్మడి రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే, ముఖ్యమంత్రిగా ఉండే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడంలో ఈ రాష్ట్రాన్ని అనేక సేవలు అందించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఆయన ఒకరు. వారికి ప్రత్యేకంగా జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణిలో అధికారులు చేపట్టిన రిలే దీక్షలు ఈరోజు 6వ రోజుకు చేరాయి. రామగుండం రీజియన్లోని RG1, RG2, RG3, ఏలిపి ఏరియాల్లో అధికారులు కదం తొక్కుతూ ఉన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటాన్ని ఆపేదే లేదంటున్నారు. ఈ రిలే దీక్షలకు పలు పక్షాలు తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఉన్నాయి. అమలు చేయాలి. చెల్లించాలి. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. అధికారుల ఐక్యత, గోదావరిఖని సప్తరికాల్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్లో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం జరిగింది. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో స్కూల్లో ఉన్న పిల్లలకు, టీచర్లకు, వారికి ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి హరీష్ శేఖర్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు ఉన్నారు. గోదావరిఖని సింగరేణి RG1 నర్సరీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రోజువారి పనుల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని సింగరేణి మైనర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హెచ్చరించారు. ఈరోజు జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మ, రాజేశ్వరి, వనమాల, లక్ష్మి, శారద, సుజాత, లక్ష్మి, రాజనర్సు, కొమరక్క, వనిత, మహేష్
మహేశ్వరి, లచ్చమ్మ, కనకలక్ష్మి తదితరులు ఉన్నారు. సింగరేణి సంస్థ 137 సంవత్సరాల చరిత్ర ఉన్నది. గ్రీనిష్ కావాలి, చెట్లు పెంచాలి, రకరకాల డైలాగులు కొడుతున్నారు జనరల్ మేనేజర్ మొదలుపెట్టి చైర్మన్ దాకా. ఈ గోదావరికంలో దాదాపు 30 సంవత్సరాల నుండి నర్సరీ ఉంది. ఈ నర్సరీలో దాదాపు 10 లక్షల చెట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం టెండర్ వేయాలి, టెండర్ వేస్తున్నారు. సిఎంపిఎఫ్ కంపల్సరీ ఉండాలి, మెడికల్ బుక్స్ లేవు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, జీతం నెలకు నెల 12 మందిగా ఇవ్వాలి. అంటే 26 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కూడా ఉన్నారు, ఇలా 10 సంవత్సరాల నుండి ఉన్నారు. ఈ మధ్యలో కాంట్రాక్టర్లు ఏదో నాటకాలు చేసేందు, సిఎంపిఎఫ్ కట్టాలని మేము కట్టమన్నారు. కట్టనుండి పీకి పడాలి సింగరేణి. ఎందుకు వాళ్ళకి మర్యాద ఇస్తాను? కాంట్రాక్టర్లు లేకపోతే నేను బతకలేవా? ఈ నర్సరీ సాధలేవా, పెంచలేవా? సివిల్ డిపార్ట్మెంట్లో మాస్టర్ల మీద పనిచేస్తాను కదా, లేకపోతే సొసైటీ పెట్టు, మహిళలతోటి సొసైటీ పెట్టి నడిపి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తారా? మీరేమో నాటకాలు చేస్తారా? సిఎంపిఎఫ్ కట్టాల్సి వస్తుంది, సిఎంపిఎఫ్ కడితే అన్ని హక్కులు వస్తాయి, పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అని ఇవన్నీ ఎగదొబ్బడానికే సింగరేణి అధికారులు ఇండైరెక్ట్ గా కాంట్రాక్టర్లతోటి ములాఖాత్ అయి వాళ్ళ కోర్టుకు బొమ్మని కోర్టుకు పంపించి నాటకాలు చేస్తున్నారు. ఈ నాటకాలు బంద్ పెట్టారు. మీరు 5 లక్షల నుండి 10 లక్షల జీతం దొబ్బుతే ఏం లేదు, కానీ వీళ్ళకు చాలా జీతం ఇచ్చి ఇవ్వడానికే మీకు ఏడుపు వస్తుందా? మీ జేబులకి వెళ్ళి ఇస్తలేరు కదా. ఏ ఒక్క ఆఫీసర్ వాళ్ళకి అత్తగారికి కట్నం ఇచ్చిందంటే ఇస్తలేరు కదా. కంపెనీకి కావాల్సింది కదా చెట్లు, నర్సరీ కావాల్సిందే కదా. దాదాపు డిసెంబర్లో బంద్ అయింది, 4 నెలలు నడిపించారు. వాళ్ళు కోర్టుకు పోయారు. మళ్ళీ ఒక సర్కులర్ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చింది డైరెక్టర్ పీపీ దీనికి బాధ్యుడు. గత 20-25 సంవత్సరాల నుంచి ఆదివారం నర్సరీలో మేము వర్క్ చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులకు గురైన మేము. జీతాలు ఇవ్వకుండా, బండిలేని నిలగొట్టిన వాళ్ళ సొంత కార్మికులు, మా వాళ్ళు వీళ్ళని బయట వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళు పనులలో పెట్టుకున్న అన్ని విధాలలో మేము చాలా కష్టపడ్డాం సార్. ఈరోజు కూడా ఇప్పటికి కూడా మాకు న్యాయం అనేది ఏ కాంట్రాక్ట్ చేయలేదు, ఏ సింగరేణి అధికారి చేయలేదు. ఎవరు కూడా ఇప్పటికీ మమ్మల్ని గుర్తించుతలేరు. మేమున్నాం కాంట్రాక్ట్ కార్మికులుగా, మేము నర్సరీలో వర్క్ చేస్తున్నాం అనేది ఒక్కరికి కూడా మేము కళ్ళల్లో కనిపిస్తలేమని మాకు ఒక వేదన ఉంది సార్. అందుకోసమే మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు తప్పుగా అనుకోకూడదు సార్. ప్లీజ్ దయచేసి నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించండి. మా పని మమ్మల్ని చేసుకొని బతకనియండి. మా కడుపు మీద కొట్టి వేరే వర్కర్లను తీసుకొచ్చి మా పని స్థలాలలో చేయించకండి ప్లీజ్ సార్. మేము మా పిల్లలను సాదుకోవడానికి మాకు అదొక్కటే ఆధారం, దానికి మించి ఇంకే ఆధారం మాకు లేదు. మేము బయటికి వెళ్ళి కూడా వేరే పని చేసుకుందాము అనే ఆలోచన కూడా మాకు లేదు. బయట పనులు కూడా మాకు రావు సార్. ఎందుకంటే మా బతుకు మొత్తం నర్సరీలనే సార్. మేము చేసే పనినే అందులోనే మేము బతుకుతున్నాం. పొద్దున 7:30 నుంచి సాయంత్రం 5:30 దాకా. ప్లీజ్ సార్ దయచేసి దండం పెడుతున్నా, మా పనిని మాత్రం మాకు దక్కించండి. తొందరగా మమ్మల్ని పనికి మాత్రం పిలవండి. గోదావరిఖని పారిశ్రామిక నగర బజార్ ఏరియాలో దుకాణాలతో నిండుకొని ఉండే లక్ష్మీనగర్ రీగల్ సెంటర్ సమీపంలోని వాసవి కోకోనట్ షాపులో అగ్ని ప్రమాదం నిన్న అర్ధరాత్రి సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా దగ్ధమైంది. షాపులోని సరకంతా కాలి బూడిదైంది. షాపులో కొబ్బరికాయలతో పాటు పూజకు ఉపకరించే వస్తువుల వల్ల మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బందికి కష్టంగా మారింది.
మారింది. వారు అష్ట కష్టాలు పడ్డారు. ఈ మంటలు పక్క షాపులోకి వ్యాపిస్తాయేమోనని భయాందోళన నెలకొంది. మంటలు ఆరిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 16 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా షాపు యజమాని నరేష్ తెలిపారు. అయితే ఈ ప్రమాద ఘటనా స్థలాన్ని రామగుండం మేయర్ మహంకాళి స్వామి చూశారు. ప్రభుత్వ సాయం అందించే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీఆర్ఎస్ నేత కౌశికారి, పలు పక్షాలు కూడా ఈ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. యజమానిని ఓదార్చారు. ఇతనికి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. వాళ్ళకు ఒకటి మధ్యన మా ఇంటి ఓనర్ ఆయన ఉంటాడు. ఆయన వాసన వస్తుందని చెప్పని ఇట్లా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుందని పొగ వస్తుందని చెప్పని సరికి షాప్ మొత్తం దగ్గరైంది. దానిలో 15 లక్షల దాకా నష్టం అయింది. ఆర్థిక కర్పూరం, గంధం, కొబ్బరికాయలు, అగరబత్తీలు చాలా నష్టపోయినా. జూట్ స్టిక్స్, ఆయిల్స్, జూట్ స్టిక్స్, సాంబ్రాణి, పువ్వులు, మైసాచి, గుట్లం వంటి రకాల సామాన్లు నేను అమ్ముతాను. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే పెడుతున్నాడు షాప్ మాది. ఎవరైనా మీరు సహాయం చేయగలరు. చాలా బాధాకరమైనటువంటి సందర్భం. చిన్నప్పటి నుంచి ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ కూడా కొబ్బరికాయలు, పూజా సామాన్లు, చిన్న వస్తువులతో కష్టపడుకుంటా ఎదిగినటువంటి నరేష్ వాసవి కోకోనట్ షాప్ ఇలా రాత్రిపూట షార్ట్ సర్క్యూట్తో దగ్ధం కావడం, ఒక సుమారు 15 లక్షల రూపాయల వరకు నష్టం కావడం నిజంగా బాధాకరం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మురళీధరరావు గారు, మేము, మా నాయకులు చిరంజీవి, మారుతి గారు, మేము అందరం కూడా రావడం జరిగింది. వారిని ఓదారుస్తూ ఒక ధైర్యంగా ముందుకు మళ్ళీ దుకాణం మళ్ళీ ఆ దుకాణాన్ని నడుపుకునేటువంటి విధంగా చేయాలని వారికి ధైర్యాన్ని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారిని నేను ఒక్కటే చెప్పదలిచిన, ఇక్కడ లక్ష్మీనగర్లో గత 2 ఏళ్ళ నుంచి వెళ్ళి దుకాణాలు నడుపుతలేవు. ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ మొన్న కౌన్సిల్ ఎలక్షన్స్లో కానీ ఇది ఇక్కడ పోల్లన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అని అన్నారు. ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్తో కావడం ఇదొక అయితే రేపటి కాలంలో ఇంకా భయం అవుతూ ఉన్నది. ఇండ్ల పక్కకే పోల్లు ఉన్నాయి, ఇండ్లకు షాక్లు వస్తాయా? మరి ఇదేందో అర్థం కానటువంటి భయాందోళనలతో ఉన్నటువంటి పరిస్థితి. మీరు ప్రతి షాపుకు ఇన్సూరెన్స్ మీరే చేపియాలి. ఏమి జరిగినా, ఇక ముందు షార్ట్ సర్క్యూట్లు ఏం జరిగినా దానికి ఎమ్మెల్యే గారే బాధ్యత వహించాలి. అదే కాకుండా ఈరోజు వీరికి ఈ యొక్క కుటుంబానికి ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు వచ్చినారంట. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విధంగా, ఆ షాపు మళ్ళీ తెరుచుకునేటువంటి విధంగా ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కూడా అందించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ, ధైర్యంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో సేవలు అందించినటువంటి నరేష్కు మా పార్టీ తరఫున తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
కాదే మీద ఉండాలండి బయట పంపించిర్రా పైన ఉండాలి బయట పంపించిర్రా లోపల ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.